హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 టీజీటీలో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనం మ్యాథ్స్ క్వశ్చన్లకు మరి మొదటి క్వశ్చన్ చూద్దాము. సో ఇదే పేపర్లో మనము 3 వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలు మన ప్లేలిస్ట్లోనే ఒకసారి చూడండి. అవి ఇది మనకు 4th వీడియో, లాస్ట్ వీడియో అనమాట. ఇది ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు అనమాట ఇవి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమందంటే, ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తము 9, ఆ సంఖ్యకు 27 కలపగా వచ్చేటువంటి సంఖ్య మొదటి సంఖ్య తారుమారు సంఖ్య అయినా మొదటి సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 అంకెల సంఖ్య ఉందంట. అందులో ఉన్నటువంటి అంకెల మొత్తం ఎంత 9కి సమానమంట. అదేవిధంగా ఆ సంఖ్యకు 27 కలిపితే వచ్చేటువంటి సంఖ్య చెప్పండి మొదటి సంఖ్యకు తారుమారు అంటే దానికి విలువలు మారితే వచ్చేటువంటి విలువకు సమానం అవుతుందన్నమాట. అయితే ఆ మొదటి సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఫస్ట్ మనము ఒకట్ల స్థానంలో ఎక్స్ ఉందనుకున్నాం. మనకు ఉన్నటువంటి 2 అంకెల సంఖ్య కాబట్టి ఒకట్ల స్థానంలో ఎక్స్ ఉందనుకున్నాము. అదేవిధంగా 10ల స్థానంలో వై అనేటువంటి అంకె ఉందనుకుందాం మనం. ఎందుకంటే 2 అంకెల సంఖ్యలో మనం 2 అంకెలు ఉంటాయి కాబట్టి ఒకట్ల స్థానంలో ఎక్స్, 10ల స్థానంలో వై అనుకుంటాం మనము. మరి అదేవిధంగా మరి ఒకట్ల స్థానంలో ఎక్స్, 10ల స్థానంలో వై ఉన్నట్లయితే సో దీంతో ఏర్పడేటువంటి 2 అంకెల సంఖ్య ఏమవుతుందంటే అది 10y ప్లస్ ఎక్స్గా రాసుకుంటాం మనము. కాబట్టి ఒకట్ల స్థానంలో ఎక్స్, 10ల స్థానంలో వై ఉన్నట్లయితే దాన్ని ఏమన్నా రాసుకుంటాం మనము, ఆ సంఖ్యను 2 అంకెల సంఖ్యను మనము 10y ప్లస్ ఎక్స్గా రాసుకుంటాం అనమాట. ఇది మనకు ఉన్నటువంటి కావాల్సినటువంటి 2 అంకెల సంఖ్య అనమాట. ఇది ఒకట్ల స్థానంలో ఎక్స్, 10ల స్థానంలో వై ఉన్నప్పుడు మరి ఇచ్చినటువంటి మరో కండిషన్ ఏముంది ఇక్కడ, ఒక 2 అంకెల సంఖ్యలోనే అంకెల మొత్తం ఎంత 9కి సమానం కాబట్టి మరి ఎక్స్ ప్లస్ వై ఈ రెండు కూడితే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే 9కి సమానం. దీని సమీకరణం 1 అనుకుందాం మనము. మనకి ఇచ్చిన కండిషన్ అనమాట అది. సో దాని తర్వాత మనకు కావాల్సిన సంఖ్య ఏమంటే ఇక్కడ 10y ప్లస్ ఎక్స్ అనమాట. మళ్ళీ ఏమిచ్చింది చెప్పండి, ఇక్కడ ఈ సంఖ్యకు 27 కలపగా వచ్చేటువంటి సంఖ్య ఏం కావాలి చెప్పండి, మొదటి సంఖ్య తారుమారు సంఖ్య. అయితే ఆ మొదటి సంఖ్య ఎంత అనేది ఇక్కడ మరి ఈ సంఖ్య ఇంత కలపాలి మనం, 27 కలపాలి మన ఈ సంఖ్య. కాబట్టి ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ 10y ప్లస్ ఎక్స్ దీనికి ఎంత కలపాలి మనము 27 కలపాల. 27 కలిపితే ఏం కావాలి చెప్పండి, ఈ సంఖ్య యొక్క తారుమారు సంఖ్యకు సమానం. అంటే ఏం చేస్తాం ఇక్కడ మనము ఒకట్ల స్థానంలో విలువ మనం ఏం చేస్తాం మనము 10ల స్థానంలో రాస్తాం. అదేవిధంగా 10ల స్థానం విలువ చేస్తాము, ఒకట్ల స్థానంలో రాస్తాం అంటే మనం. మళ్ళీ ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ ఏముంది యాక్చువల్గా 10y ప్లస్ ఎక్స్ ఉంది. ఇక్కడ దాని వేస్తాం మనము 10x ప్లస్ వైగా రాస్తాం అన్నమాట. ఈ విధంగా విలువని తారుమారు చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి సంఖ్యకు 27 కలిపితే వచ్చేటువంటి విలువ ఏం కావాలంటే ఈ విధంగా వాటిలో అంకెలమును తారుమారు చేస్తే వచ్చేటువంటి విలువకు సమానం అవుతుందన్నమాట. ఇప్పుడు సూక్ష్మీకరిద్దాం మనము. మరి ఇక్కడ చూడండి ఏమిచ్చినాడు ఇక్కడ, సరే 27 ఎట్లా పెట్టిద్దాం ఇక్కడ మనము. ఇక్కడ RHSలో ఏముంది ఆల్రెడీ ఇక్కడ 10x ప్లస్ వై ఉంది. మళ్ళీ LHSలో ఏముంది 10y ప్లస్ ఎక్స్. మనకు RHSలో పంపిస్తే ఏమవుతుంది, అది ప్లస్ ఎక్స్ అక్కడ పోతే మైనస్ ఎక్స్. అదేవిధంగా 10y ఎక్కడ పోతే కూడా అది కూడా మైనస్ 10y అనమాట. మరి ఇప్పుడు చూడండి 27 = 10x మైనస్ ఎక్స్ ఎంత 9x. అదేవిధంగా మైనస్ 10y ప్లస్ వై ఎంత అంటే మైనస్ 9y అనమాట. మరి ఇప్పుడు చూడండి 9 కామన్ తీస్తే, సో 9 కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ 9 బయటికి వస్తే ఇక్కడ సరే తిప్పి రాసున్నా ఎక్స్ మైనస్ వై ఉంటుంది లోపల. సో ఈక్వల్ ఎంత 27. మరి 9 ఎక్కడ పోతే భాగిస్తుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ ఎంత 27/9. అప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. 9 ఎకం 9 ముళ్ళ. అప్పుడు మనకి మిగిలిన విలువ ఏంటంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3 మిగులుతుంది అనమాట. దీని సమీకరణం 2 అనుకుందాం మనం. కాబట్టి మొదటి సమీకరణం ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 9 అనుకున్నాం మనము. అందులో అంకెల మొత్తం 9కి సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9. తర్వాత రెండో సమీకరణం ఏముంది ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై 3 కాబట్టి రెండు సాధిస్తే మనకు వచ్చేదే ఎక్స్ మరియు వై విలువలు అనమాట. మరి ఎక్స్ మైనస్ వై ఎంత చెప్పండి 3కి సమానం అవుతుంది. ఈ రెండు కలిపేసి ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x అనమాట. మరి ప్లస్ వై మైనస్ వై రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 9 ప్లస్ 3 ఎంత 12. దీని నుంచి ఎక్స్ ఏమొస్తుంది అప్పుడు 12/2 ఎక్కడ భాగిస్తుంది 2 అనమాట. 2 ఎకం 2 6ల. కాబట్టి మనకి ఎక్స్ ఎంతకు సమానం ఉంటే మనకి ఎక్స్ ఈక్వల్ మనకు 6కు సమానం అవుతుంది. మరి ఎక్స్ ఈక్వల్ 6 అయితే మరి ఎక్స్ ప్లస్లో 6 రాసి ఏమొస్తుంది ఇక్కడ 6 ప్లస్ వై ఈక్వల్ 9 కాబట్టి మళ్ళీ వై ఏం కావాలి 3కి సమానం కావాలి. సో వై ఈక్వల్ మనకు 3కి సమానం అన్నాడు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, వై ఈజ్ ఈక్వల్ 3 అనమాట. మరి మనకు కావాల్సిన సంఖ్య ఏం చెప్పండి ఇక్కడ 10y ప్లస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ రాసు డైరెక్ట్ ఇక్కడ 10 × y అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి, y అంటే 3 వచ్చింది కాబట్టి సో 10 × 3 ప్లస్ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది 6 వచ్చింది కాబట్టి 6 ఇక్కడ. మరి 10 ముళ్ళ 30 ప్లస్ 6 కాబట్టి ఎంత అప్పుడు మనకు 36కు సమానం కావడం జరిగింది. కాబట్టి మనకు కావాల్సినటువంటి సంఖ్య ఎంతంటే 36 కావడము జరుగుతుంది అనమాట. సరే రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమంటే √3 - 1/√3 + 1 = a + b √3 అయితే a - b విలువ ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినట్టు ఇక్కడ మనకి సో ఒక కరణీయ సంఖ్య దాని వేస్తాం మనము, హారాన్ని అకర్ణయం చేస్తాం మనము. మరి అకర్ణయం అంటే ఏం చేయాలి మనం √3 - 1/√3 + 1 ఏం చేస్తాం మనము, సో ఇంటూ ఇక్కడ హారంలో ప్లస్ ఉంటే మైనస్ తీసుకుని మనం గురించి భాగిస్తాం అనమాట ఇదే విలువను. అంటే √3 ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ కాబట్టి √3 - 1/√3
√3 - 1 అని గురించి భావిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు లవాలు సేమ్ ఉన్నాయి. ఇక్కడ √3 - 1 √3 - 1 కాబట్టి దీని ఏం రాస్తాం, ఇంటూ చేసి మనకి ఏమొస్తుందంటే √3 - 1 స్క్వేర్ వస్తుంది అనమాట. ఇక్కడ అదే నెక్స్ట్ ఏమని చెప్పండి, ఇక్కడ √3 + 1 × √3 - 1 కదా. ఎట్లుంది చెప్పండి, ఇది a + b × a - b ప్రకారం ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే ఏమొస్తుంది చెప్పి దానికి సూత్రం ఏంది, a + b × a - b కూడా a స్క్వేర్ - b స్క్వేర్ కాబట్టి a అంటే √3 కాబట్టి √3 స్క్వేర్ a స్క్వేర్ - b స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ అనమాట. మరి పైన ఎట్లుంది ఇక్కడ మనకు a - b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి మరి a - b హోల్ స్క్వేర్ ఏంది a స్క్వేర్ + b స్క్వేర్ - 2ab కాబట్టి a స్క్వేర్ అంటే ఏమొస్తుంది a అంటే √3 కాబట్టి సో √3 స్క్వేర్ + b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ తర్వాత -2ab 2 × a అంటే ఎంత √3 తర్వాత b అంటే ఎంత 1కి సమానం అనమాట. బై ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ √3 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు √2 స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది ఇక్కడ. మరి -1 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది 1కి సమానం కాబట్టి 1 × 1 అంటే 1 కాబట్టి 1 ఇక్కడ. తర్వాత మరి √3 స్క్వేర్ అంటే వస్తుంది ఇక్కడ కూడా √2 స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి 3. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. అదే తర్వాత పక్కన ఏముంది ఇక్కడ 2 × 1 × √3 2 × √3 ఎంత 2 √3 అనమాట. బై ఇక్కడ 3 - 1 ఎంత 2కి సమానం అవుతుంది. మళ్ళీ చూడండి ఇక్కడ 3 + 1 ఎంత 4 మైనస్ ఎంత 2 √3/2 అనమాట. మరి ఈ రెండు విలువలకి ఇక్కడ మనకు ఇక్కడ 4 ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీద్దాం ఇక్కడ మనము. మరి 2 కామన్ తీస్తే లోపల ఏమిటి ఇక్కడ 2 ఉంటుంది -√3 ఎందుకంటే ఇక్కడ 2 × 2 4 మళ్ళీ 2 × √3 2 బై ఏమంది ఇక్కడ 2 కాబట్టి 2 ఇక్కడ రాస్తుంది ఇక్కడ. మరి 2 క్యాన్సిల్ చేద్దామని మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే ఇక్కడ మనకు దీని మొత్తం విలువ 2 - √3 అనమాట. కానీ మనకి ఇచ్చిన లెక్క ప్రకారం ఏముంది ఇక్కడ ఇచ్చినటువంటి లెక్క మొత్తం కూడా మనకు a + b √3కి సమానం కాబట్టి a + b √3కి సమానం కాబట్టి ఈ మొత్తం విలువ ఏం చేస్తాం మనము a + b √3కి సమానం చేసుకుంటాం మనము. a + b √3 కూడా ఏంటంటే 2 - √3. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనం సజాతి పదాలు కంపేర్ చేసుకుంటే ఏముంది ఇక్కడ అకర్ణీయ సంఖ్య కాబట్టి ఏ అంటే మనకి ఎంత ఇక్కడ ఏ అంటే 2కి సమానం అవుతుంది. అదేవిధంగా మరి √3కి పక్కల గుణకం ఇక్కడ ఏముంటుంది ఏం లేకుంటే ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి సో b ఈక్వల్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి b = -1 తీసుకుంటాం మనం. కాబట్టి a అంటే 2 b అంటే -1 అనమాట. కానీ లెక్క ప్రకారం మనకేం కావాలి మనకు a - b కావాలన్నమాట. మరి a - b అంటే ఏమొస్తుంది చెప్పండి a - b కాబట్టి సో a అంటే 2 ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ రాస్తున్నా. మళ్ళీ b అంటే ఎంత -1 కాబట్టి బ్రాకెట్లో -1 రాస్తుంది ఇక్కడ. మరి 2 - × -1 అనమాట. -× -+1 ఇక్కడ మరి మొత్తం ఎంత 2 + 1 3కి సమానం కాబట్టి a - b = మనకు 3కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే రెండు టెలివిజన్లు ఒక్కొక్కటి ₹50,000 చొప్పున అమ్మగా ఒక వ్యాపారస్తునకు ఒక దానిపై 20% లాభము మరో దానిపై 20% నష్టం వచ్చాను. ఈ మొత్తం లావాదేవీలో ఆ వ్యాపారస్తునకు వచ్చినటువంటి లాభము లేదా నష్టం యొక్క శాతం ఎంత అని చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి రెండు టెలివిజన్లు కూడా ఒకే ధరకి ఇక్కడ ₹50,000 అమ్మిండంట. అయితే మొదటి దానిపై వచ్చినటువంటి లాభం 20% ఉంది. అదేవిధంగా రెండో దానికి వచ్చిన నష్టం కూడా మనకి ఎంత 20% ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మినటువంటి విలువ కూడా సేమ్ ఉంది ఇక్కడ. అదేవిధంగా నష్టము లాభం రెండు కూడా సేమ్ విలువలో ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా మనము అప్పుడు మొత్తం మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, ఒకే ధరకు రెండు వస్తువులు అమ్మినప్పుడు ఒకే విధమైనటువంటి లాభము నష్టం వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి మొత్తం విలువ మనకి ఏమంటే నష్ట శాతమే వస్తుంది. గుర్తుపెట్టుకుని నష్ట శాతం వస్తుంది అనమాట. మరి ఆ నష్ట శాతం అంటే ఏం చేస్తాం ఇప్పుడు మనకు లాభము నష్టం రెండు సేమ్ ఉన్నాయి కదా, దాన్ని మనము ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అంటే మనకి 20% అనమాట. 20% మరి మొత్తం మీద మనకు వచ్చేది ఏమంటే ఇక్కడ మనకు నష్ట శాతం కాబట్టి సో దీనికి వాడే సూత్రం ఏంటంటే x² / 100 అనే సూత్రం సింపుల్గా ఉపయోగిస్తాం మనము. మరి ఎక్స్ అంటే మనకి ఎంత అక్కడ లాభంగా నష్టం 20% కాబట్టి x² అంటే ఏమొస్తుంది 20² / 100% ఇక్కడ కాబట్టి ఈ శాతం అనమాట. మరి 20² అంటే అర్థమైంది ఇక్కడ మనకు 20 × 20 కాబట్టి 20 × 20 సో బై ఎంత అయిపోయింది 100. బట్ క్యాన్సల్ చేస్తే ఒక 2 zeros క్యాన్సల్ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు 2 రెట్ల 4 కాబట్టి 4% కాబట్టి మొత్తం మీద మనకు వచ్చేటువంటి నష్ట శాతం ఎంతంటే 4% గుర్తుపెట్టుకోవాలా. రెండు వస్తువులను ఒకే ధరకు అమ్మినప్పుడు వాటిపై వచ్చే లాభము నష్టం కూడా రెండు కూడా సేమ్ పర్సంటేజ్గా ఉన్నప్పుడు మొత్తం మీద నష్టమే వస్తుందన్నమాట. ఆ నష్టం కూడా ఏంటంటే దానికి సూత్రం ఏంటంటే నష్ట శాతానికి x² / 100% అనమాట. మరి ఎక్స్ అంటే ఆ లాభం నష్టంగా తీసుకుంటాం మనము. x² అంటే 20² / 100 కాబట్టి మనకు వచ్చే మొత్తం ఆన్సర్ ఏంటంటే 4% అనమాట. కాబట్టి మొత్తం మీద నష్ట శాతం ఏంటంటే ఇక్కడ 4%. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ ఏమి ఇచ్చినారంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు తాను బోధించిన త్రికోణమితి నందు విద్యార్థులు ఎక్కువగా చేసే తప్పులను అర్థం కాని విషయాలను ఒక క్విజ్ లేదా పరీక్ష ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో అతనికి ఉపయోగపడేటువంటి కేంద్రీయ స్థాన విలువ ఏదని ఇక్కడ మరి కేంద్ర స్థానం ఇక్కడ ఏమంటే సగటు, మధ్యగతమ, బహుళకమ, వ్యాప్తి అని ఇక్కడ మరి చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ సో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఏం చేస్తాం సింపుల్గా మనము ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు మనం వాడేటువంటి కేంద్రీయ స్థాన విలువ ఏమంటే బాహుళకాన్ని ఉపయోగిస్తాం మనము. బాహుళకం అనమాట. అంటే ఎక్కువ మంది విద్యార్థులు సో ఏదైతే
చెప్తారు. అదే మనకి ఏమవుతుంది బాహుళకం అవుతుంది అనమాట. కాబట్టి మనం ఉపయోగించేటువంటి కేంద్రీయ స్థానాలు ఇక్కడ ఏమంటే బాహుళకం గుర్తుపెట్టుకోవాలా. సో ఎక్కువ మందిని పరీక్షించాలనుకుని మనం ఉపయోగించేటువంటి కేంద్రీయ స్థానాలు ఏమంటే ఇక్కడ మనకు బాహుళకం అనమాట. సో సాధారణంగా బాహుళకం ఉపయోగిస్తాం ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలకు అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే 1, x 5, 2 మరియు 9, 5 బిందువులు సరేఖియాలు అయితే ఎక్స్ విలువ ఎంత ఇక్కడ అయితే చూడండి 3 బిందువులు మనకి ఇచ్చినారు ఇక్కడ. మరి సరేఖియాలు కావాలంటే ఏం చేస్తాం మనం సింపుల్గా మనము త్రిభుజ వైశాల్యాన్ని సున్నా తీసుకుంటే కూడా మనకు ఆన్సర్ వస్తుంది ఎక్స్ విలువ వస్తుంది ఇక్కడ. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 3 బిందువులు ఇచ్చినప్పుడు మనం త్రిభుజం యొక్క వైశాల్యము సో డెల్టా మీకు తెలుసు సూత్రం డెల్టా = 1/2 mod of x1 × y2 - y3 ఈ సూత్రం ఉపయోగిస్తాం మనం. ఆ సూత్రం ఉపయోగించి మనం దానికి వైశాల్యం మొత్తం కూడా సున్నాకు సమానం చేస్తే ఈజీగా మనం దీని యొక్క ఎక్స్ విలువను కనుక్కోవచ్చు మనం. అదేవిధంగా ఇంకో ఈజీ పద్ధతి ఏమంటే ఇక్కడ సో 3 బిందువులు సరేఖియాలు కాబట్టి ఏం చేస్తాం మనం వాటి యొక్క వాలులు సమానం ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 3 బిందువులు సరేఖియాలు వాటి వాలులు సమానం ఉంటాయి కాబట్టి దాని ప్రకారం కూడా ఎక్స్ కనుక్కుంటాం మనం. మరి వాలు సూత్రం ఏం చెప్పండి. సో వాలు m = y2 - y1 x2 - x1 అనడం. ఫస్ట్ ఏం చేస్తాం మనం 2 బిందువులు తీసుకుంటాం మనం. సో ఒకటి ఏమంటే 1, x తర్వాత ఇంకో బిందువు ఏమంటే 5, 2 అనమాట. ఫస్ట్ 2 బిందువులు తీసుకుందాం మనము. మరి వీటి వాలు కనుక్కుందాం ఫస్ట్ మనం. వాలు ఏమో చెప్పండి m = మరి దీన్ని కంపేర్ చేసుకుంటే మనము ఇదేం చెప్పండి. సో x1 ఇదేమో x2 y2 అనమాట. మరి ఫస్ట్ y2 - y1 కాబట్టి y2 అంటే మనకి ఏముంది ఇక్కడ 2 ఉంది కాబట్టి సో 2 - y1 అంటే ఏముంది ఇక్కడ x కాబట్టి x అనమాట. బై మరి x2 అంటే ఏముంది ఇక్కడ 5 కాబట్టి 5 - x1 అంటే మీకు ఎంత ఇక్కడ 1 కాబట్టి 1 అనమాట. మరి ఇంకేమొస్తుంది ఇక్కడ 2 - x / 5 - 1 అంటే 4 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో ఈ 2 బిందువులకు వాలు ఎంత అంటే మనకు 2 - x / 4 అనమాట. అదేవిధంగా మిగతా 2 బిందువులు తీసుకుంటే మనం సరే మిగతా కాదు ఇక్కడ ఇది ఉమ్మడి బిందువు తీసుకుంటే మనము. మరి 5, 2 9, 5 తీసుకుంటే వాటి వాలు కూడా కనుక్కుందాం మనము. మరి 5, 2 తర్వాత ఇంకో బిందువు ఇక్కడ మనకు 9, 5 అనమాట. మరి వీటి వాలు కనుక్కుంటే ఏమొస్తుంది m = ఇది కూడా సేమ్ ఇది y2 - y1 కాబట్టి ఇది x1 ఇది y1 ఇదేమో x2 y2 అనమాట. మరి y2 - y1 అంటే ఏమొస్తుంది 5 - 2 ఇక్కడ 5 - 2 బై తర్వాత x2 - x1 అంటే ఏమొస్తుంది 9 - 5 అనమాట. మరి 9 - 5 ఇక్కడ మరి 5 - 2 అంటే 3 వస్తుంది ఇక్కడ బై 9 - 5 అంటే 4 అనమాట. సో ఈ వీటి యొక్క వాల్ మనకి ఎంత అంటే 3/4 అనమాట. మరి సరేఖియాలు అంటే అర్థమైంది ఇక్కడ వాలు సమానం ఉండాలి కాబట్టి ఈ యొక్క వాలు రెండు సమానం చేసుకుంటే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. సరే ఇక్కడ రెండు సమానం చేద్దాం మనము. 2 - x/4 ఈక్వల్ ఇక్కడ మనకు 3/4 అనమాట. 2 హారాలు సేమ్ క్యాన్సల్ చేసుకోవచ్చు క్యాన్సల్ ఇక్కడ. మరి ఏముంది ఇక్కడ 2 - x = 3 అనమాట. 2 - x = 3 దీని నుంచి మరి 3 ఉత్తరికి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 2 - 3 = x ఎక్కడ పోతే ప్లస్ అవుతుంది కాబట్టి x అనమాట ఇక్కడ. మరి x అంటే 2 - 3 ఎంత -1 కాబట్టి x యొక్క మనకు విలువ ఎంత సమానం ఇక్కడ మనకు -1కి సమానం కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలా. 3 బిందువులు సరేఖియాలు అయితే వాటి యొక్క త్రిభుజ వైశాల్యము 0 చేసి కూడా ఆ యొక్క ఇవ్వని రాశిని కనుక్కోవచ్చు మనం. లేకపోతే త్రిభుజ వైశాల్యం 0కి సమానం అనమాట. అదేవిధంగా సో వాటి వాలులు కూడా సమానం చేసి మనం ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు అన్నట్టు మనం. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే a, b ధన వాస్తవ సంఖ్యలైన క్రింది వానిలో సత్యం కానిది అని ఇక్కడ ఇందులో అంటే సత్యం కాదంట. మరి ఇక్కడ 4 సూత్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు చూద్దాం మనము. మరి ఫస్ట్ ఏమంది ఇక్కడ √ab ఇచ్చినాడు ఇక్కడ √ab ఎంత √a × √b ఇది సత్యం అవుతుంది అనమాట ఇది. మరి సెకండ్ ఏమంది ఇక్కడ √a/b = √a/√b ఇది కూడా సత్యం అవుతుంది. మరి థర్డ్ ఏమంది ఇక్కడ a + √b × a - √b = a² - b ఇది కూడా సత్యం అవుతుంది అనమాట. అదేవిధంగా ఫోర్త్ ఏముందంటే ఇక్కడ √a + √b × √a - √b అనమాట. వీటి యొక్క విలువ యాక్చువల్గా ఏంటంటే a - b వీటి యొక్క విలువ అనమాట. కానీ మనకి ఏమి చెప్పండి ఇక్కడ a + b ఇచ్చినాడు కాబట్టి సో ఇది మనకు రాంగ్ అనమాట. సో యాక్చువల్గా √a + √b × √a - √b = a - bకి సమానం అవుతుంది. కానీ మనకి ఇచ్చింది ఏమంటున్నాడు ఇక్కడ a + b అంటే ఇది రాంగ్ అవుతుంది కాబట్టి మనకి ఫోర్త్ వన్ మనకు సరైన ఆన్సర్ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు 9th క్లాస్లో ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7th చూద్దాం. 7th చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 7th ఏమిచ్చింది ఇక్కడ 5 లక్షల జనాభా గల ఒక నగరంలో 30% మంది మహిళలు 70% మంది పురుషులు మిగిలినటువంటి వారు ఎవరంటే పిల్లలు అంటే ఇక్కడ. అయితే ఆ నగరంలోని పిల్లల జనాభా ఎంత ఇక్కడ అయితే చూడండి గుర్తుపెట్టుకున్నప్పుడు కానీ సో మొత్తం జనాభా మనకి 5 లక్షలు ఇక్కడ 5 lakhs అనమాట. 5 lakhs ఇక్కడ. కానీ మనం ఏమనుకుంటాం మనం శాతం పరంగా తీసుకుంటే మొత్తం జనాభాను మనం 100% అనుకుంటాం మనము. మరి మొత్తం జనాభా 100% మనకు 5 లక్షలకు సమానం అవుతుంది ఇక్కడ. కానీ ఇందులో మనకు మహిళల శాతం మీద 30% లేడీస్ కాబట్టి ఇక్కడ మనకు ఫీమేల్ కాబట్టి సో ఫీమేల్ మొత్తం ఇంత మనకి 30% అనమాట. అదేవిధంగా మరి ఇక్కడ మనకి మేల్ ఎంతమంది ఇక్కడ మనకి మేల్ ఇక్కడ 40% ఇక్కడ మేల్ మనకి ఎంత మనకు 40% అనమాట ఇక్కడ. మరి ఫీమేల్ 30 మేల్ 40 అయితే మొత్తం ఎంత వీరు మొత్తం శాతం 70% అవుతుంది కాబట్టి మిగతా అప్పుడు మనకి 100లో 70 పోతే మనకి ఏముంటుంది చెప్పినప్పుడు 30% ఉంటారు కాబట్టి సో పిల్లలు మొత్తం చిల్డ్రన్స్ ఉన్నట్టు మొత్తం వారి యొక్క సంఖ్య ఎంత మొత్తం మనకు
30% అవుతుంది. కాబట్టి 30 + 40 70, మరి 100 70 అవుతుంది మనకి ఎంత 30 కాబట్టి సో పిల్లల మొత్తం శాతం అనేది 30% అనమాట. మరి మొత్తం జనాభా అయితే ఇక్కడ మనకు 5 లక్షలు కాబట్టి మరి 5 లక్షల జనాభాలో పిల్లల శాతం అంటే ఏం చేస్తాం మనము 5 లక్షల మొత్తం జనాభాను మనము 30% చేత గుణిస్తే మనకు వచ్చేటువంటి పిల్లల యొక్క మొత్తం జనాభా అనమాట. మరి చేద్దాం మనము 5 లక్షలు ఇంటూ 30% అనమాట పిల్లల శాతం ఇది. మరి 5 లక్షలు ఇంటూ అంటే రాస్తాం మనం 5 లక్షలు ఇంటూ మరి 30% అంటే ఏం చేస్తాం మనం శాతం అంటే గుర్తుపెట్టుకుని చేసింది మనము 30% అంటే సో 30% తీసేసి సింపుల్గా మనం హారంలో 100 రాసుకుంటాం మనకు గుర్తుపెట్టుకోవాలా. సో శాతం అంటే అర్థమైంది 30/100 రాసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మరి ఈ జీరో క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ఇంకో 0 క్యాన్సిల్. ఇక్కడ అప్పుడు మనకి ఏముందంటే ఇక్కడ 50,000 ఇంటూ 3 అనమాట. సో 3 5ల 15 తర్వాత మనకి ఏంది ఇక్కడ 1 2 3 4 జీరోస్ కాబట్టి 1 2 3 4 జీరోస్. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు 1,50,000. సో ఆ నగరంలో ఉన్నటువంటి మొత్తం పిల్లలకు జనాభా ఎంత మనకు 1,50,000 మంది పిల్లలు ఉండడము జరుగుతుందన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో కేంద్రం నుండి ఒక జాకి గీసినటువంటి లంబం పొడవు 4 సెంటీమీటర్లు. అయితే ఆ జా యొక్క పొడవు ఎంత ఇక్కడ అయితే సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు దీన్ని. అయితే నాన్ మ్యాథ్స్లో కొద్దిగా ఇబ్బంది కాబట్టి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ, కాబట్టి గమనించండి. అయితే ఫస్ట్ ఏం ఇచ్చింది ఇక్కడ మనకు 5 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వృత్తం తీసుకుందాం మనం. ఇది వృత్తం అనమాట. మరి వృత్తంలో 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంది. అయితే వృత్తంలో కేంద్రం ఉంటుంది ఇక్కడ. మరి దానికంటే ముందు మనకి జా కావాలా. జా అంటే అర్థమైంది ఇక్కడ. సో జా అంటే అర్థమైందంటే సో వృత్తంపై ఉన్నటువంటి ఏవైనా 2 బిందువులను సో వృత్త పరిధిపై ఉన్నటువంటి ఏవైనా 2 బిందువులను కలిపితే వచ్చేటువంటి ఒక రేఖాఖండాన్ని ఏమంటే వృత్తం యొక్క జా అని అంటారు దీన్ని. ఇది జా అనమాట. ఇక్కడ కలిపితే వచ్చేటువంటి ఏమైనా కేంద్రం గుండా పోతుంది, అది కూడా మనకి జా, అది ఏమైతే వ్యాసం అవుతుంది అనమాట. కానీ ఇక్కడ పక్కన తీసుకున్నాం మనము. మరి జా తీసుకునే యొక్క పేరు ఇక్కడ మనం ఏబి, ఏ తర్వాత బి అనుకున్నాం మనము. సో ఏబి ఒక జా అనమాట. మరి అది కేంద్రం ఉంది ఇక్కడ కేంద్రం అనమాట. మళ్ళీ ఏమి చెప్పండి ఇక్కడ సో ఈ కేంద్రం నుండి జా పైకి ఒక లంబానికి ఇచ్చినట్టు ఇక్కడ జా ఇక్కడ నుంచి ఒక లంబానికి ఇచ్చినట్ట. మరి ఆ లంబం పడితే మనకు 4 సెంటీమీటర్స్ ఇక్కడ గీస్తే చూడండి. ఇక్కడ కేంద్రం నుంచి జా పైకి ఒక లంబానికి గీస్తుంది. ఇక్కడ ఇది లంబం అనమాట. ఈ లంబం ఏం చేస్తుంది చెప్పండి. ఈ లంబము ఈ యొక్క జాను 2 సమాన భాగాలు విడిస్తుంది అనమాట. దీన్ని మనము కేంద్రాన్ని ఇక్కడ మనము పి అనుకుందాము. అదేవిధంగా ఈ ఖండించే బిందుని క్యూ అనుకుందాం మనం. PQ ఏంది ఇక్కడ కేంద్రం నుండి ఈ జా పైకి లంబం అనమాట. ఈ మొత్తం పొడవు మనకి ఎంత ఇక్కడ 4 సెంటీమీటర్స్ అనమాట. ఇది మళ్ళీ మెచ్చిన చెప్తున్నారు ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ సో 5 సెంటీమీటర్ల వ్యాసార్థం అంటే మరి వృత్తం యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్ కాబట్టి ఇది వృత్త కేంద్రం. ఇది వృత్త కేంద్రం నుండి సో ఏ వరకు ఒక వ్యాసార్థం గీస్తుంది ఇక్కడ. ఇది వ్యాసార్థం అనమాట. మరి వ్యాసార్థం పొడవు మనకి ఎంత ఇక్కడ 5 సెంటీమీటర్, ఇక్కడ 5 సెంటీమీటర్ అనేది. మరి ఈ పి నుంచి ఏ వరకు దూరాన్ని వ్యాసార్థం అంటే వ్యాసార్థం 5 సెంటీమీటర్ ఇక్కడ. మరి పి నుంచి క్యూ అంటే ఏంది ఇక్కడ ఈ జా పైకి ఇచ్చిన లంబం అనమాట. ఇది మొత్తం పొడవు 4 సెంటీమీటర్లు. మళ్ళీ చెప్పండి ఇక్కడ ఏబి అంటే మొత్తం అనేటువంటి ఏబి ఇక్కడ మనకు సో జా అవుతుంది. మరి క్యూ ఏం చేస్తుంది అప్పుడు ఏబిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడికి మనము ఇక్కడ లంబకోణం ఉంటుంది కాబట్టి త్రిభుజం PAQ తీసుకుంటే మనం త్రిభుజం PAQ తీసుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం అనమాట. మరి లంబకోణ త్రిభుజంలో ఏం చేస్తాం మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము. మరి మీకు తెలిసిన పైథాగరస్ సిద్ధాంతం అంటే ఇక్కడ కర్ణం, దీని ఏమంటారు కర్ణం అంటారు. లంబకోణానికి ఎదురుగుండే భుజాన్ని ఏమంటారు త్రిభుజంలో కర్ణం అంటారు. మరి కర్ణం యొక్క వర్గం ఏం కావాలి చెప్పండి మిగతా భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట ఇక్కడ. మరి కర్ణం మనకి ఎంత ఇచ్చినట్టు చెప్పండి ఇక్కడ 5 ఇచ్చినాడు కాబట్టి 5 స్క్వేర్. ఇందులో ఒక భుజం ఎంత మనకు 4 సెంటీమీటర్ కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం ఎంత ఇక్కడ మనకి ఈ త్రిభుజంలో మాత్రమే సో AQ కాబట్టి AQ అట్లా రాస్తే AQ స్క్వేర్ అనమాట ఇక్కడ. మరి చూడండి ఇక్కడ 5 స్క్వేర్ అంటే మనకి ఎంత 25. ఈ 4 స్క్వేర్ అంటే ఎంత 16 వస్తుంది. 4 × 4 అనమాట. ఈ 4 స్క్వేర్ ఉత్తల కోసం అయితే మైనస్ అవుతుంది కాబట్టి -16 ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు AQ స్క్వేర్ అనమాట. మరి 25 - 6 అంటే 9 అవుతుంది. 9 ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు AQ స్క్వేర్. 9 ఏం చేస్తాం మనం 3 స్క్వేర్ రాసుకుంటే మనము AQ స్క్వేర్కి సమానం అవుతుంది ఇది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సిల్ మనకి ఎంత AQ ఈక్వల్ మనకు 3 సెంటీమీటర్ కాబట్టి A నుంచి Q ఉన్న దూరం ఎంత 3 సెంటీమీటర్ అనమాట. మరి మీకు చెప్పిన ఇంతకుముందు నేను ఏబిని ఇక్కడ క్యూ చేసి 2 సమాన భాగాలు విభజించింది కాబట్టి AQ ఎంత అయితే ఉంటుందో QB కూడా అంతే ఉంటుంది కాబట్టి AQ ఈక్వల్ 3 అయితే మరి Q నుంచి Bకి ఎంత ఇది కూడా 3 ఉంటుంది అనమాట. మరి మొత్తం కూడా మనకి ఎంత కూడా 3 + 3 అంటే 6కు సమానం కాబట్టి సో AB ఈజ్ ఈక్వల్ మనకు 6 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. మరి AB అంటే ఏంటి ఇక్కడ జా అనుకున్నాం కాబట్టి మరి యొక్క జా యొక్క పొడవు మనకు మొత్తం ఎంతకు సమానం అంటే మనకు మొత్తం మనకి ఇది 6 సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా. సో 6 సెంటీమీటర్స్ అనమాట. అయితే తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయమని ఒక కామెంట్ రావడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కూడా చేయడం జరిగింది మ్యాథ్స్. అయితే అంత రెస్పాన్స్ సరిగా రాలేదు కాబట్టి దాన్ని స్టాప్ చేసిన. సార్ ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మరోసారి చేయడానికి ట్రై చేస్తాను నేను. ఆ పేపర్ కూడా సార్ చూసి నేను చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పటిదాకా కొద్దిగా వెయిట్ చేయండి. సరే ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం మనము.
సో ఏ కామా బిలు వియుక్త సమితులు నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15 మరియు నంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 7 అయితే నంబర్ ఆఫ్ ఏ మైనస్ బి యొక్క విలువ ఎంత ఇక్కడ మరి చూడండి ఇక్కడ. సో ఏ కామా బి రెండు కూడా వియుక్త సమితులు. మరి వియుక్త సమితులు అంటే అర్థమైంది ఇక్కడ రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేకుంటే సమితులు ఏమంటే వియుక్త సమితులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏని ఒక సమితిని తీసుకుంటే ఏలో ఉన్నటువంటి మూలకాలు సో ఏ కామా బి కామా సి తీసుకుంటే మరి అదేవిధంగా బి సమితుల మూలకాలు ఈ కామా ఎఫ్ ఉంటాయి ఇక్కడ. అంటే రెండింటిలో ఉమ్మడి మూలకాలు ఉండవు అనమాట. మరి ఏలోని మూలకాలు మొత్తం సంఖ్య 3 కాబట్టి నంబర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మనం 3గా తీసుకుంటాం. అదేవిధంగా మరి ఇక్కడ నంబర్ ఆఫ్ బి అంటే ఎంత ఇక్కడ మనకు 2కు సమానం అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ ఏ 3 నంబర్ ఆఫ్ బి 2 అనమాట. మరి ఏ మేనేజ్మెంట్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ వియుక్త సమితులు కాబట్టి ఏ మేనేజ్మెంట్ ఏమొస్తుంది. సో ఏ కామా బి కామా సి ఏకి సమానం ఇక్కడ. సో మైనస్ బి అంటే ఏమని చెప్పండి ఇక్కడ ఈ కామా ఎఫ్ కాబట్టి ఈ కామా ఎఫ్ ఇక్కడ. మరి ఏ మైనస్ బి మనకు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సమితుల భేదం అంటే ఏం చేస్తాం మనము ఉమ్మడి మూలకాలు ఉంటే క్యాన్సిల్ చేసిన తర్వాత మొదటి సమితులు ఏదైతే మూలకాలు మిగులుతాయో అవే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మొదటి సమితులు ఏముంటే అవే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి మొదటి సమితులు ఏవైతే మూలకాలు ఉంటాయో అదే మనకు ఆన్సర్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ మనకి ఏ కామా బి కామా సి అనమాట. నిజమైన ఇక్కడ ఏ మైనస్ బి అనేది మనకు ఏకు సమానం కావడం జరుగుతుంది. ఏకే సమానం అనమాట ఏకు సమానం అవుతుంది. మరి ఏలోనే ఉన్నటువంటి మొత్తం మూలకాల సంఖ్య ఇక్కడ 3కు సమానం అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా ఏమైతే చెప్పండి ఇక్కడ మనకు 3కే సమానం అవుతుంది. మరి ఈ యొక్క ఉదాహరణ ప్రకారం ఈజీగా చెప్పొచ్చు మనం. కాబట్టి సో నెంబర్ ఆఫ్ ఏ అంటే ఎంత మనకి 15 అవుతుంది. నెంబర్ ఆఫ్ బి అంటే మనకి 7. కానీ ఏ కామా బి రెండు వియుక్త సమితులు అవుతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమైతే చెప్పినప్పుడు మనకు అది ఏలో మూలకాలు ఎన్నైతే ఉంటో దానికే సమానం అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 15. మీకు క్లియర్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరిగింది ఇక్కడ. సో దీని ప్రకారం అది కూడా మనకు ఏ కామా బి వియుక్త సమితులు ఏంటంటే ఏ మైనస్ బి యొక్క విలువ మనకు నంబర్ ఆఫ్ ఏ మైనస్ బి విలువ మనకు ఏలోని మూలకాల సంఖ్యకే సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మీరు ఆలోచించి దాని ఆన్సర్ పెట్టగలరు మీరు. సో మీకు దయచేసి కానీ వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సార్ 10వ క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏమిచ్చిందంటే ఇక్కడ ఒక్కొక్క పెట్టెలో 10 మామిడి పండ్లు ఉన్నాయి మరియు మొత్తం పెట్టెల సంఖ్య బి అయితే మొత్తం పండ్ల సంఖ్య ఎంత ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ ఒక పెట్టెలో మొత్తం పండ్ల సంఖ్య 10 కాబట్టి మొత్తం పెట్టెల సంఖ్య అయితే మనకు బి కాబట్టి చాలా సింపుల్. ఇక్కడ 10 ఇంటూ బి చేస్తాం మనం. 10 ఇంటూ ఒక పెట్టెలో 10 మామిడి పండ్లు ఉన్నాయి మొత్తం పెట్టెల సంఖ్య బి కాబట్టి 10 ఇంటూ బి. మరి 10 ఇంటూ బి అంటే ఇక్కడ 10bకి సమానం అవుతుంది. కాబట్టి మొత్తం మామిడి పండ్ల సంఖ్య ఎంత మనకు 10bకి సమానం కావడం జరుగుతుంది. ఇక్కడ 10 ఇంటూ బికి సమానం అవుతుంది అనమాట. సో ఇవి మనకు టీజీటీ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో మీకు వీడియోస్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.